Audio Jungle. Audio Jungle. Hey guys, welcome back to the Nature Explorers channel. ఇదైతే గోవాలోని టీటోస్ లైన్ అంతా క్లబ్స్ ఏరియా అన్నమాట. నైట్ 10:30కి అలా మొత్తం రష్గా ఉంటుంది. ఇంకా వీకెండ్ అయితే చెప్పక్కర్లేదు. ప్రతి క్లబ్లో ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఒక్కో క్లబ్లో ఒక్కో కాస్ట్ ఉంటుంది. సింగిల్గా అయితే ఒక కాస్ట్ అండ్ కపుల్గా అయితే ఒక కాస్ట్. ఇది బాగా బీచ్. ఇక్కడ అయితే లైటింగ్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది అండ్ డాన్సెస్ కూడా ఉంటాయన్నమాట క్లబ్ లాగా. అండ్ ఎక్కడైనా మనం వీడియోస్ ఫొటోస్ షూట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అంటే చాలా దూరం ఉంటుంది, ఒక 2-3 కిలోమీటర్స్ వరకు మొత్తం లైటింగ్ ఉంటుంది. ఏ రెస్టారెంట్కి వెళ్ళైనా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని అక్కడే పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. మ్యూజిక్ లౌడ్నెస్ కూడా చాలా బాగుంటుంది, వైబ్ ఉంటుంది. అక్కడ మనకు కూడా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా. నైట్ 8 నుండి ఇంకా క్రౌడ్ మనకి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. వీకెండ్ టైమ్స్లో అయితే ఫుల్గా ఉంటుంది క్రౌడ్, కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చినాక. అండ్ ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగుంది మొత్తము. రెడ్ కలర్ థీమ్తో భలే ఉంది కదా. ఈ బీచ్కి మార్నింగ్ ఏం పెద్ద ఉండదు, నైట్ టైమే చాలా బాగుంటుంది. లైటింగ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక్కో దగ్గర ఒక్కో థీమ్ దగ్గర ఫొటోస్ అయితే దిగొచ్చు మనం. నియర్లీ 500 to 1000 రూపీస్ పడుతుంది. అంటే ఫుడ్డే కదా మనం ఇక్కడ ఎంజాయ్ చేసేది, అందుకంటే ఇప్పుడు మనం ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు అన్నమాట ఇక్కడ. చూడండి, ఇక్కడ గోల్డ్ కలర్ థీమ్, ఇక్కడ బ్లూ, అలా డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపించే దగ్గరే మనకి డాన్సెస్ అంటే 1, 2, 3 అలా క్లబ్ లా పెట్టి డాన్సింగ్ కూడా ఉంది. ఇదండి చూడండి, ఇలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇంకోటి అన్నమాట, అంటే ఒక 2-3 ఇలా ఉన్నాయి డాన్స్ చేసేటివి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఇక్కడ ఫుడ్ ఏం అంత నచ్చలేదు. తక్కువ క్వాంటిటీ ఉంటుంది అండ్ ఎక్కువ ప్రైస్. టేస్ట్ కూడా అంత బాగోలేదు. తప్పదు అనుకుంటే ఇంకా తీసుకోవాల్సిందే. ఇలాంటి వీడియోస్ మరన్నీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.